అరుదైన వాటిపై స్మగ్లర్ల కండు పడింది. వాహనాలు తనిఖీ చేపట్టిన అధికారులకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఒక కారుని చెక్ చేసి కళ్ళు తేలేశారు. ఎందుకంటే అందులో డ్రగ్స్ లేవు, బంగారం అంతకన్నా లేదు. కానీ ఏమున్నాయో మీరే చూడండి. కారులో 20 వన్యప్రాణులు, పాములు, కొండ చిలువలు, తాబేళ్లు, వైల్డ్ యానిమల్ స్మగ్లింగ్. ఇప్పటి వరకు డ్రగ్స్ అక్రమ రవాణా చూసాం, గంజాయి స్మగ్లింగ్ గురించి విన్నాం, బంగారం స్మగ్లింగ్ గురించి కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. వీటిని తరలించడానికి కేటుగాళ్లు ఎలాంటి ఐడియాలు అప్లై చేస్తున్నారో కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఒక్కసారి ఇది చూడండి. సహజంగా ఇలాంటి జంతువులను జూలో చూస్తుంటాం, కానీ ఇది జూ కాదు. ఇవి స్మగ్లర్ల ఉచ్చుకు చిక్కిన వన్యప్రాణులు. అధికారుల కళ్ళు కప్పి అరుదైన జంతువులను స్మగ్లింగ్ చేస్తున్నారు ఈ కేటుగాళ్లు. శ్రీకాకుళం జిల్లా పురుషోత్తపురం టోల్ ప్లాజా దగ్గర కాశీబుగ్గ అటవీ రేంజ్ అధికారులు వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 20 వన్యప్రాణులను గుర్తించారు. ఇందులో 17 ఆఫ్రికన్ బ్రీడ్ కి చెందిన కొండ చిలువ పిల్లలు, ఓ అడవి పిల్లి, 2 తాబేళ్లు ఉన్నాయి. ఒరిస్సా నుండి బెంగళూరుకు టొయోటో ఫార్చునర్ కారులో తరలిస్తుండగా అధికారులు వారిని పట్టుకున్నారు. 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వారిపై కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు అధికారులు. జంతువులన్నింటినీ తీసుకెళ్లి విశాఖ జూకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. యానిమల్స్ ఆఫ్రికన్ బాల్ పైథాన్ 17 బేబీ పైథాన్ 17 నెంబర్స్, 1 టార్టైస్ బిగ్ సైజు, 2 స్మాల్ టార్టైస్ అండ్ సెర్వల్ క్యాట్ అని ఒక పిల్లి జాతికి చెందిన ఒక క్యాట్ ఒకటి, మొత్తము 20. అయితే ఈ ముఠా వెనక ఎవరున్నారో, ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేవలం వైల్డ్ లైఫ్నే కాదు, వన్యప్రాణుల చర్మాలు, కొమ్ములు, గోర్లను కూడా స్మగ్లింగ్ చేస్తుంటారు. అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లో వీటికి భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే అడవుల్లో అలజడి రేగుతోంది. స్మగ్లర్ల చేతికి చిక్కి అరుదైన వన్యప్రాణులు బలైపోతున్నాయి. ఇలా